ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష్ జాగ్రవాల్ బ్లాగ్స్. ఈరోజు మేము వెళ్తున్నాము ఆంజనేయ స్వామి గుడికి. ఈ ఆంజనేయ స్వామి గుడి రాజస్థాన్లోని జాలోర్ డిస్టిక్లో ఈ గుడి ఆంజనేయ స్వామి గుడి ఉందన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఈరోజు అందరం మేము వెళ్తున్నాము, ఫ్యామిలీ అంతా వెళ్తున్నాము ఆంజనేయ స్వామి గుడికి. గుడికి వెళ్ళినాక మీకు ఆంజనేయ స్వామి దర్శనం చేపిస్తాను. అయితే ఫ్రెండ్స్ చూడండి, రోడ్ల మీద ఒంటెల్ని ఎంత హాయిగా నుంచున్నాయో. మీరు రాజస్థాన్లో ఎడారిలోనే కాదు, ఇక్కడ రోడ్ల మీద కూడా చూడండి, ఒంటెలు అనేవి బాగా ఫ్రీగానే తిరుగుతాయి. చూడండి, మనుషులు కూడా పక్క నుంచి వెళ్తున్నారు, ఏం భయపడకుండా గాబరా పడకుండా. ఎంత నిదానంగా ఈ మూడు ఒంటెలు చాలా ముచ్చటగా ఒకటి దాని వెనకాల ఒకటి భలే లైన్లో రోడ్ల మీద నడుస్తున్నాయి. చూడండి, అయితే ఫ్రెండ్స్, ఇందాక మీరు రాజస్థానీ ఒంటెల్ని చూశారు, ఇప్పుడు చూడండి రాజస్థానీ ఆవుల్ని. చూడండి, ఇవి ఆవులకి కొమ్ములు చూడండి అసలు ఎంత పెద్ద పెద్దవిగా ఉండయో. ఇవి కూడా ఒక లైన్లో బాగా నడుచుకుంటూ వస్తున్నాయి. ఫ్రెండ్స్, మీరు మనుషులకి ఇల్లులు ఫ్లాట్లు చూసుంటారు, పక్షులకి ఎప్పుడైనా చూసారా? కానీ ఇప్పుడు మా రాజస్థాన్లో మీరు చూడబోతున్నారు. చూడండి, ఆ పెద్ద స్తంభం కనబడుతుంది, అవి పక్షులు ఫ్లాట్లు అన్నమాట. దాంట్లో పక్షులు ఉంటాయి. ప్రతి ఊర్లో మా రాజస్థాన్లో ఇలా పక్షుల కోసము ఇలా ఫ్లాట్లు కడతారు. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మంగళవారం, పైగా ఆంజనేయ స్వామి గుడికి కూడా వెళ్తున్నాము. కాబట్టి కారులో మేము ఆంజనేయ స్వామి పాటలు వింటూ ఆనందంగా గుడికి వెళ్తున్నాం మేము. నేను మాత్రం జర్నీ చేస్తున్నప్పుడు ఎక్కడైనా సరే పువ్వులు కనబడితే చాలు, వెంటనే ఫోన్ తీసుకొని ఈ వీడియో షూట్ చేస్తానన్నమాట. నాకు అసలు పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. కలర్స్ పువ్వులు ఉంటాయి, వాటి వీడియోలు తీయడం అంటే నాకు చాలా ఇష్టం. ఇది చూడండి, మళ్ళీ ఇంకో ఊరు వచ్చింది, ఇక్కడ కూడా పక్షుల ఫ్లాట్ ఉంది. చూడండి, పెద్ద స్తంభం, అది పక్షుల ఫ్లాటు. అంతేనండి, ఇక్కడ రాజస్థాన్లో ప్రతి ఊర్లో మీకు ఇలాంటి పక్షుల ఫ్లాటు చూడటానికి దొరుకుతాయి. ఇది చూడండి, ఇది జైన్ మందిర్, ఇది కూడా జైన్ది పెద్ద గుడి. అయితే ఫ్రెండ్స్ చూడండి, మళ్ళీ ఇంకో ఒంటె కనబడింది, బండి కూడా ఉంది దీనికి వెనకాల, ఒంటె బండి. అబ్బో, భలే జోష్లో పరిగెత్తుతుంది చూడండి. మార్నింగ్ టైం కదా, బాగా హుషారుగా పరిగెత్తుతుంది అన్నమాట రోడ్డు మీద. అది చూడండి, గుర్రం మీద మహారాణా ప్రతాప్ విగ్రహం. రాజస్థాన్లో చాలా పేరున్న రాజా అన్నమాట మహారాణా ప్రతాప్. ఫ్రెండ్స్, ఇది చూడండి, బయట నుంచి చూపిస్తున్నాను కృష్ణ భగవాన్ గుడి. దీని లోపల గార్డెన్ కూడా చాలా బాగుండిద్ది చూడటానికి. మా రాజస్థాన్లో చిన్న చిన్న ఊర్లలో కూడా పెద్ద పెద్ద గుళ్ళు కట్టుంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన ఊరు పేరు బాగ్రా. ఇక్కడ జ్వాలామాతాది పెద్ద మందిరం ఉంది, బజార్ మీదే ఉంది, అంటే మెయిన్ రోడ్డు మీదే. అదిగోండి కనపడుతుంది చూడండి, అదే ఆ గుడి. చాలా బాగుంటుంది చూడటానికి. ఫ్రెండ్స్, అదిగో ఆ కొండ కనబడుతుంది చూడండి, అది మామూలు కొండ కాదు, అది గ్రెనైట్ కొండ. మన ఇళ్లల్లో బండలు పెడతారు చూడండి, గ్రెనైట్ బండలు, దాని కొండ అన్నమాట. జాలోర్కి చుట్టుపక్కల అన్ని చోట్ల ఇలాంటి కొండలేనమాట, అన్ని గ్రెనైట్ కొండలే. ఇవన్నీ పెద్ద మోతాదులో ఇక్కడ కటింగ్ అవుతాయి. తర్వాత కటింగ్ అయినవి తీసుకెళ్ళి ఫ్యాక్టరీలో వేస్తారు. ఫ్యాక్టరీలో పాలిష్లు ఇచ్చేసి ఇంకా కటింగ్ చేసి ఇంకా మనకి బజార్లో అమ్ముడుపోతాయి అన్నమాట ఈ గ్రెనైట్ బండలు.
ఏదో ఊరు వచ్చింది ఇది. ఇక్కడ ఈ మధ్యలో శివుని విగ్రహం చూడండి ఎంత బాగుందో. గ్రీన్ గ్రీన్ చెట్టు కింద శివుని విగ్రహం, ఆ పక్కనే కొండ చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ మాత్రం చూడటానికి. ఫ్రెండ్స్ చూడండి, పైన గేటు మీద రాసి పెట్టుంది హనుమాన్జీ కా మందిర్ కానివాడ మే ఆప్కా హార్దిక్ స్వాగత్. అంటే మనం ఇప్పుడు కానివాడ ఊరికి వచ్చేసాము. ఆంజనేయ స్వామి గుడి ఈ కానివాడలోనే ఉంది, జాలూరు డిస్టిక్లో వచ్చింది అన్నమాట. ఫ్రెండ్స్ ఈ సౌండ్ విన్నారా మీరు? ఎవరో వెనక నుంచి మా బండిని ఢీ కొట్టేశారు. దాంతో నా ఫోన్ అనేది కింద పడిపోయింది. ఏం జరిగిందనేది నేను తర్వాత మీకు చెబుతాను. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడికి వచ్చేసాము కాబట్టి మనం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుందాము. ఫస్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది ఆంజనేయ స్వామి గుడి, కానివాడ ఆంజనేయ స్వామి గుడి. చాలా పేరున్న గుడి. ఇక్కడ చూడండి, ఈ చెట్టుకి ఇలాగా జెండాలు అనేవి ఆంజనేయ స్వామి జెండాలు వస్తాయి, ఆ జెండాలు కట్టారు. ఈ జెండా కట్టి మన కోరికలు ఏమైనా చెబితే ఆ కోరికలు అనేవి నెరవేరుతాయి అన్నమాట. కాబట్టి భక్తులందరూ వచ్చి ఇక్కడ ఇలా ఆంజనేయ స్వామి పేరు మీద జెండాలు కడతారు. అది చూడండి ఫ్రెండ్స్, ఎదురుగా పెద్ద పెద్ద మంటలు వస్తున్నాయి చూడండి, అది అవన్ అన్నమాట. అది ఎండు కొబ్బరి అవను. అక్కడ భక్తులందరూ వచ్చేవాళ్ళు ఎండు కొబ్బరి వేస్తారు, ప్రసాదం కూడా వేస్తారు, లోపల కడ్డీలు కూడా అక్కడే వెలిగిస్తారు. అక్కడ పెద్ద అవన్ అవుతుంది. గుడికి వచ్చినప్పుడు ఎండు కొబ్బరితో ఇలా అవన్ చేస్తారు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మా జిత్తుబయ్య కూడా ప్రసాదం అనేది హవన్ కుండలో వేయడానికి వెళ్తున్నాడు. అసలు ఆ పొగలు చూడండి ఎలా వస్తున్నాయో, భలే కమ్ము కూడా వస్తున్నాయి చూడండి, నల్ల నల్లటి పొగలు. ఈరోజు మంగళవారం కాబట్టి భక్తుల సంఖ్య చూడండి ఎంత ఉందో. శనివారం కూడా ఇలాగే ఉంటారు, చాలామంది వస్తారు. మళ్ళీ పౌర్ణమికి మాత్రం ఇంకా ఎక్కువ మోతాదులో వస్తారు భక్తులు అనేది. ఇప్పుడు చూడండి, మా జిత్తుబయ్య కడ్డీలు కూడా వెలిగిస్తున్నాడు. ఇక్కడ విభూది ఉండి చూడండి, ఈ విభూది కనుక మనకు అక్కడ ఎక్కడైనా శరీరంలో పెయిన్ ఉంటే అక్కడ రాసుకుంటే తగ్గిపోయిద్ది అనమాట. చాలా విశ్వాసం అనమాట ఇక్కడ భక్తులకి. ఎక్కడైనా పెయిన్ ఉన్న కాడ ఈ విభూదిని రాసుకుంటారు, దాంతో ఆ పెయిన్ అనేది దూరం అయిపోయిద్ది. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్తున్నాము. ఇది మెయిన్ దర్వాజా, గుడి బయటది. తోరణాలు చూడండి ఎంత బ్యూటిఫుల్ తోరణాలు కట్టుండయో. ఇది బయట దృశ్యం అన్నమాట. చూడండి, ఈ బయట వ్యూ చూడండి ఎంత బాగుందో. భక్తులు చూడండి లైన్లు కట్టుండే, చాలామంది వచ్చారు భక్తులు మాత్రం, చాలా సంఖ్యలో వచ్చారు. దర్వాజాలు చూడండి ఎంత బాగుండయో. పైన గోడల మీద డిజైన్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి. ఫ్యాన్లు కూడా వేసి ఉండే ఇక్కడ భక్తులకు అనేది వేడి లేకుండా ఉండటానికి ఫ్యాన్లు కూడా వేసి ఉండే గాలి రావడానికి. భక్తులు చూడండి చాలామంది వచ్చారు. వీడియో తీయడానికి కుదిరిద్దో కుదరదో, తీనిస్తారో మరి తీనిరో వీడియోని, కానీ చాలా మటుకి నేను ట్రై మాత్రం చేస్తాను తీయడానికి వీలైతే. అసలు వద్దని చెప్పారు, కనీసం ఒక ఫోటోనైనా తీయాలని ట్రై చేస్తాను, ఎందుకంటే మీకు కూడా దర్శనం చేయించాలని. అయితే ఫ్రెండ్స్ చాలా ట్రై చేసి నేను లోపలికల్లా వచ్చాను. ఆంజనేయ స్వామి చేతిలో ఏం పట్టుకుంటారు చూడండి, అదైతే కనపడుతుంది, కానీ ఆంజనేయ స్వామి ఇంకా దర్శనం అవ్వలేదు. ఫ్రెండ్స్ ఫైనలీ ఆంజనేయ స్వామి దర్శనం మాత్రం అయినాయి. మీరు కూడా చేసుకోండి ఆంజనేయ స్వామి దర్శనం.
అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పెద్ద షెడ్ చేస్తుంది. ఆ షెడ్ కింద భజనలు చేసుకుంటున్నారు. భక్తులు అనేవాళ్ళు దేవుణ్ణి దర్శనం చేసుకొని ఇక్కడొచ్చి భజనలు వింటూ భక్తులు చేసే నృత్యాన్ని చూస్తూ కూర్చొని ఉన్నారు. అయితే మేము కూడా ఇక్కడ కాసేపు కూర్చొని భజనలు విన్నాము. అయితే ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఇప్పుడు మేము సిరోయికి బయలుదేరాము. సిరోయికి మేము ఎందుకు వెళ్తున్నామనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.